కృష్ణా జిల్లాలో తెలంగాణకు సగం వాటా రావాల్సిందే అన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2015లో ఏపీతో చేసుకున్న ఒప్పందం తాత్కాలికమేనని చెప్పారు. రాష్ట్ర ప్రజల హక్కులు ప్రయోజనాలను కాపాడుతామని తెలిపారు. ఇక ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదన్నారు మంత్రి. కృష్ణా జిల్లాల కేసులపై అడ్వకేట్లు అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు ఉత్తమ్. కృష్ణా జల వివాదాలు, తెలంగాణకు రావాల్సిన నీటి వాటాకు సంబంధించిన అంశాలపై ఫోకస్ చేసింది ఇరిగేషన్ శాఖ. ఇందులో భాగంగానే ఇరిగేషన్ ఉన్నత అధికారులతో రివ్యూ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణాలో సగం వాటాకు కట్టుబడి ఉండాల్సిందేనని, ఆ వాటా దక్కే వరకు ట్రిబ్యునల్స్ ముందు గట్టిగా పోరాడుతూనే ఉండాలని అధికారులకు సూచించారు మంత్రి. ఎలాంటి హేతుబద్ధత లేకుండా 2015లో కృష్ణా జలాల పంపిణీ జరిగిందని, అప్పుడు ఏపీతో జరిగిన ఒప్పందం కేవలం తాత్కాలికమేనని, ఆ ఏడాది వరకు సంబంధించిన వాటాలపైనే జరిగిందని చెప్పారు. కృష్ణా బేసిన్లో జనాభా అవసరాలకు తగ్గట్లుగా రాష్ట్రానికి సగం వాటా వచ్చే వరకు కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 ముందు వాదనలు వినిపించాలని స్పష్టం చేశారు. కృష్ణా జలాలకు సంబంధించి ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులపై హైదరాబాద్ జల సౌధలో సమావేశం నిర్వహించారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ సిఎస్ వైద్యనాథన్, రవీందర్ రావు, ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఆ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంటర్ స్టేట్ వాటర్ రీసోర్సెస్ డిపార్ట్మెంట్ కు చెందిన ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా KWDT2 సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రికి అడ్వకేట్ వైద్యనాథన్ వివరించారు. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్పగించే ప్రసక్తే లేదని మరోసారి తేల్చి చెప్పారు మంత్రి ఉత్తమ్. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి ఇవ్వబోమన్నారు. దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 12న అసెంబ్లీలో తీర్మానం కూడా పాస్ చేశామని వివరించారు. కృష్ణా బేసిన్లో రాష్ట్రం ప్రజల ప్రయోజనాలు, నీటి హక్కులపై రాజీ పడే ప్రసక్తే లేదని, ఆ హక్కుల్ని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. KWDT2 అవార్డుపై సుప్రీంకోర్టులో ఇంకా కేసు పెండింగ్లోనే ఉందని అడ్వకేట్ సిఎస్ వైద్యనాథన్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని పరిష్కరించుకునేందుకు మహారాష్ట్ర, కర్ణాటకతోనూ చర్చలు జరిపితే బాగుంటుందని సూచించారు. దీనికి ఆమోదం తెలిపిన మంత్రి ఉత్తమ్ ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ శాఖ అధికారుల్ని ఆదేశించారు. కృష్ణా బేసిన్లోని అంశాల ఆధారంగా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదన్నారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రానికి న్యాయమైన వాటాలు దక్కకపోవటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారి కష్టాల్ని తీర్చేందుకు ఖచ్చితంగా సగం వాటాను సాధించాల్సిందేనని తేల్చి చెప్పారు. దీనిపై అధికారులు, లీగల్ టీం, టెక్నికల్ టీం తమ వంతు ప్రయత్నాల్ని తీవ్రంగా చేయాలని సూచించారు. ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో రాజీ పడకుండా గట్టిగా పోరాడాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి.